నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఎండిపోయిన పంట పొలాలు అలాగే నిమ్మ తోటలను బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి పరిశీలించారు. కరువు పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఇక ఎండిపోయిన పంటలతో రైతులు బోరున విలపిస్తున్నా ప్రభుత్వానికి పట్టడం లేదని జగదీష్ రెడ్డి మండిపడ్డారు. మూసీ ప్రాజెక్టు ద్వారా పంటలకు నీరందించే అవకాశం ఉన్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ణాటకతో మాట్లాడి నారాయణపూర్, అల్మట్టి డ్యాంల నుంచి నీటిని తెప్పించి రైతులకు అందించాలని మాజీ మంత్రి డిమాండ్ చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో రైతాంగం పంటలు ఎండిపోతున్నాయని చెప్పి మొత్తుకుంటున్నారు. అధికార పార్టీకి సంబంధించిన శాసనసభ్యులకు, మంత్రులకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టింపు లేదు. ఒకవైపు నాగార్జున సాగర్ నీళ్ళు తీసుకొచ్చి బ్రతికించే అవకాశం ఉంది, మరొకవైపు కాళేశ్వరం నుంచి నీళ్ళు తీసుకొచ్చి బ్రతికించే అవకాశం ఉంది. దానికి తోడు విద్యుత్తు సరిగా ఇస్తే మా పంటలు కొంత బయటపడే అవకాశం ఉంది అని చెప్పి రైతాంగం మొత్తుకుంటున్నారు. కానీ దురదృష్టం ఏంటంటే ఈ ప్రభుత్వానికి, ఈ జిల్లా మంత్రులకు కనీస సోయి లేదు. రైతాంగం అనేది ఉన్నది, గత 10 సంవత్సరాలు కాస్త ఊపిరి పీల్చుకున్నది. సమైక్యాంధ్రలో నాశనం అయిపోయిన వ్యవసాయ రంగం మళ్ళీ తిరిగి గాడిన పడింది. దాన్ని నిలబెట్టుకోవాలన్న ఆలోచన లేదు. కేవలం వ్యాపారులను బెదిరించి, కాంట్రాక్టర్లను బెదిరించి, క్రషర్ మిషన్లను బెదిరించి, మిల్లర్లను బెదిరించి డబ్బుల వసూలు తప్ప జిల్లాలో ఏ ప్రజల సమస్య పైన కూడా సోయి లేదు. ఇంత పెద్ద సమస్య, లక్షల ఎకరాలు ఎండిపోతుంటే కనీసం సమీక్ష లేదు.